అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఆ, ఈ మనం ఓ శీర్షిక అనుకున్నాం కదా, ఈ సినిమా వయసెంత అని. అటువంటి సినిమా ఒకటి అద్భుతమైన సినిమా, వర్షం సినిమా మనకు ఈరోజు మాట్లాడుకుందాం. అది మన టాపిక్. 2004 సంక్రాంతికి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా ఒకటి, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ ఒకటి, తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు మోహన్ శోభన్ రూపొందించిన వర్షం చిత్రం, ఇది కూడా సంక్రాంతికి విడుదలైంది. ఈ 3 సినిమాలు కూడా 2004 సంక్రాంతి సమయంలో బరిలో ఉన్నాయి. ఈ రెండు పెద్ద చిత్రాల మధ్య వర్షం రిలీజ్ అయింది. ఈ చిత్రాల పోటీకి వర్షం చిత్రం ఆగుతుందా లేదా అని అందరూ భావించారు. అయితే ఆ 2 పెద్ద చిత్రాలను కూడా పక్కకు నెట్టేసి వర్షం చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే ప్రభాస్ కెరియర్లోనే ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఆయన కెరియర్ ఊపందుకుంది. అది ఈ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు గారు పెట్టిన పెట్టుబడి మొత్తం ఒక్క నైజాం ఏరియాలోనే వచ్చేసింది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి కథ బాగా సూట్ అయిందని ఈ వర్షం చిత్రం ఆయనకు బాగా మంచి ఇమేజ్ తెచ్చిపెడుతుందని ఎంఎస్ రాజు గారు భావించి ఈ సినిమాను తప్పకుండా తీయాలి, ఆయనతోటి తీయాలని చెప్పి అనుకుని తీశారు. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఆయనకు అంటే ఒక నైజాంలోనే మొత్తం అమౌంట్ రావడంతో ఇక ఆయనకి కాసుల వర్షం కురిసిందనమాట. సినిమా అద్భుతమైనటువంటి సంపదను చేసి పెట్టింది ఇది. అయితే వర్షం చిత్రం ఆయన సాధారణంగా ప్రభాస్ ఇమేజ్ తెచ్చిపెట్టినటువంటి చిత్రం ఇది. ఈ సినిమాతో ప్రభాస్ బిజీ స్టార్ అయిపోయాడు అనమాట. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎన్నో రిస్కీ షాట్స్ చేశారు. ఆయన చాలా రిస్క్గా అంటే ఇంట్రడక్షన్ సీన్ చాలా రిస్క్గా ఉంటుంది. ఆయనది చాలా రిస్క్గా చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం గురించి అందరూ భయపడ్డారు. ఎందుకంటే దర్శకుడు కోడి రామకృష్ణ గారు చాలా అద్భుతమైనటువంటి శతాధిక చిత్రాల దర్శకుడు ఆయన సినిమా పైగా మెగాస్టార్ అవడంతో అందరూ కూడా ఈ సినిమా వర్షం ఆగదు దాని ముందు అని అనుకున్నారు. అయితే మరి సినిమాల విషయంలోకి వస్తే ఏది ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో ఎవరికి తెలియదు. అలాగే బాలకృష్ణ గారిది సినిమా అదొకటి పోటీలో ఉంది. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే నిజంగా 100% అది హిట్ అనమాట, సూపర్ హిట్ అవ్వాలి. అది కూడా మంచి సినిమా. అయితే దాన్ని కూడా ఓవర్టేక్ చేసింది వర్షం సినిమా అనమాట. అయితే ఇందులో ప్రభాస్ అసలు చాలా కష్టపడ్డాడు. ప్రభాస్ అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీనే ఒక కొండను డొల్చేటటువంటి సీన్. అది మంచి చాలా అద్భుతంగా తీశారు ఆ సీన్ని మా శోభన్ గారు. అయితే ఆ షాట్ ఆయన అవలీలగా చేసేసి తన సత్తా ఏమిటో అందరికీ తెలియజేశాడు. ఈ సినిమాతో యూత్ని అటు మాస్ని అందరి ప్రేక్షకుల్ని కూడా సమానంగా మెప్పించి స్టార్ హీరో అయ్యాడు ప్రభాస్. ఈ చిత్రానికి మొదట 150 ప్రింట్లతో విడుదల చేయాలని అందరూ అనుకున్నారు. అయితే అటు చిరంజీవి ఇటు బాలకృష్ణ చిత్రాలు పోటీలో ఉండడం వల్ల కేవలం 118 ప్రింట్లతో విడుదల చేశారు. విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్ల యొక్క ఒత్తిడిపై రికార్డు కలెక్షన్లు కూడా రావడంతో మరో 40 ప్రింట్లు అదనంగా తీశారు. అలా ప్రింట్ల సంఖ్య క్రమంగా పెరిగి 200కు చేరింది. 200 ప్రింట్లతో ఈ సినిమా ఆడింది.
అలాగే చిత్రం విడుదలకు ముందే వర్షం ఆడియో విడుదలైంది. బంపర్ హిట్ అయింది. అద్భుతమైన పాటలు. ఈ పాటలన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. 6,00,000కు పైగా క్యాసెట్స్ అమ్ముడై సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది ఇది ఈ ఆడియో. అలాగే 'వర్షం' చిత్రంలో ఆహ్, ఆహ్, త్రిష ఆమె అద్భుతంగా అంటే ఆయనకు ప్రక్కనే సరిపోయింది. ఈమెకు కూడా ఇదే మొదటి చిత్రం. ఇంతకుముందు ఆమె ఇంకో భాషా చిత్రాల్లో చేసింది త్రిష. ఈ సినిమాలో మొదటి చిత్రం ఇది. చాలా అద్భుతంగా చేసింది. చక్కగా సన్నజాజి తీగలా ఉంటూ మెరుపుల మధ్య వర్షం మధ్య మెరుపులు అంతా అద్భుతంగా ఆయన పక్కన జోడీగా బాగా సరిపోయింది. ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది కాబట్టి సినిమా అద్భుతంగా బాగా నచ్చింది ఈ సినిమా. అప్పుడు అందరూ అనుకున్నారనమాట. ఇక అంత సినిమాలో దమ్ముంటే అంటే కథనం అన్నీ బాగున్నాయి. కొంచెం ఆహ్, ప్రేమ కథ ఉంది. అలాగే మంచి డ్రామా కూడా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో చాలా విలన్ను చేసేటటువంటి పనులు అవి కూడా బాగున్నాయి. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ప్రేమ ఎలా ఉందంటే నిజంగా వర్షం వచ్చినప్పుడే కలుసుకోవాలి. వర్షం వస్తే వాళ్ళిద్దరూ కలుస్తారు. అదొక సెంటిమెంట్‌గా ఈ సినిమాలో పెట్టారు. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఎప్పుడైనా సరే ప్రభాస్‌ని ఆమె కలవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఈరోజు వర్షం వస్తుంది. తప్పకుండా ఆయన్ని నేను కలుస్తాను అని చెప్పి ఆమె అనేది. అనుకున్నట్టుగానే అలాగే జరిగేది. ఇక ఈ 6,00,000కు పైగా క్యాసెట్స్ అమ్ముడైపోయాయి కదా! సంగీత ప్రపంచంలో సంగీతం అంటే చాలా సంచలనం సృష్టించిందనమాట ఆ క్యాసెట్. 'వర్షం' చిత్రం జనవరి 14న విడుదలైంది. జనవరి 13 రాత్రి భీమవరంలో 'వర్షం' చిత్రం మొట్టమొదటి షో పడింది. 14వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు 'వర్షం' సినిమా సెన్సేషనల్ హిట్ అని వచ్చింది. ఆ టాక్ ముందుగా భీమవరం నుంచే వచ్చింది. తర్వాత అన్ని సెంటర్స్‌కి కూడా పాకింది. ఈ సినిమా సూపర్ హిట్ అని అందరికంటే ముందే చెప్పిన భీమవరం ప్రజలకు కృతజ్ఞతలతో చెప్పడం కోసం నిర్మాత అక్కడే విజయోత్సవ ఏర్పాటు చేశారు. నమస్తే. సెలవు.